మీది ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బీటెక్ జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. బట్ ఈ టైంలో చాలా మంది సీనియర్స్ మనకు సజెస్ట్ చేస్తారు, రిలేటివ్స్ సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. బట్ ఒక్క మిస్టేక్ మీరు చేస్తే మీ లైఫ్లో ప్రీషియస్ అయిన ఈ 4 years వేస్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే మిత్స్ని నేను పర్సనల్గా చూసా అండ్ నా ఫ్రెండ్స్ అయితే పర్సనల్గా ఫేస్ చేశారు కూడా. అండ్ లెట్ మీ టెల్ యూ ద బిగ్గెస్ట్ మిత్స్ స్టూడెంట్స్ బిలీవ్ బిఫోర్ జాయినింగ్ బీటెక్. సో హాయ్ గైస్, డైరెక్ట్గా పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో మిత్ నెంబర్ 1 వచ్చేసి కాలేజ్లో నేర్చుకుంటే జాబ్ అయితే వచ్చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అయితే అనుకుంటూ ఉంటారు, నేను ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు సిలబస్ మొత్తం మనకైతే నేర్పిస్తారు, తర్వాత జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అని. ఇది పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. మీ కాలేజ్లో ఇప్పటికి 10 years క్రితం ఉన్న సి లాంగ్వేజ్, జావా బేసిక్స్ నేర్పిస్తుండొచ్చు. కానీ బయట ఇండస్ట్రీలో మనకి ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే నడుస్తుంది. బట్ కాలేజ్ మిమ్మల్ని ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది. కానీ ఇండస్ట్రీలో కోడింగ్ అండ్ రియల్ వరల్డ్ టూల్స్ వాడి వర్క్ అయితే చేయాలి. మీరు ఎక్స్ట్రాగా బయట నేర్చుకోకపోతే 4 years తర్వాత డిగ్రీ ఉంటుంది కానీ చేతిలో జాబ్ అయితే ఉండదు. సో రిమెంబర్, కాలేజ్ మిమ్మల్ని ప్రిపేర్ చేయదు, మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. సో మిత్ నెంబర్ 2 వచ్చేసి సిఎస్సి తీసుకుంటే లైఫ్ సెట్. ఇది సెకండ్ మిత్ అన్నమాట. సో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే లైఫ్ సెటిల్డ్, వేరే బ్రాంచ్లు అయితే వేస్ట్. రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సిఎస్సి తీసుకుంటున్నారు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్ బ్రాంచ్ నుంచి బయటకు అయితే వెళ్తున్నారు. రియల్ లైఫ్లో మనం చూస్తే చాలా మంది మెకానికల్ ఆర్ ఈసీఈ స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకుని సిఎస్సి వాళ్ళకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే కొడుతున్నారు. బ్రాంచ్ ముఖ్యం కాదు ఫ్రెండ్స్, మీరు ఏ బ్రాంచ్లో ఏం నేర్చుకుంటున్నారో అనేది అయితే ముఖ్యం. సిఎస్సి తీసుకుని ప్రోగ్రామింగ్ రాకపోతే మీకు ఎవ్వరూ జాబ్ ఇవ్వరు. మీరు తీసుకునే బ్రాంచ్కి మీరు ప్యాషనెట్ అయి ఉండాలి, ట్రెండ్ బట్టి బ్రాంచ్ తీసుకోవడం కాదు. సో జాబ్ రావడం కోసం మీ బ్రాంచ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. మీ స్కిల్ డిసైడ్ చేస్తుంది మీకు ఆ జాబ్ రావాలా లేదా అని. నెక్స్ట్ది మార్క్స్ ఎక్కువ ఉంటే సక్సెస్ వస్తుంది అని. మీరు స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి మార్క్స్ వస్తే ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది అనే లూప్లో అయితే ఉంటారు. బీటెక్లో 9 CGPA ఉంటే ఆటోమేటిక్గా టాప్ కంపెనీస్ మీకైతే ఛాన్స్ ఇస్తుంది ఇంటర్వ్యూలో కూర్చోవడానికి. అది నిజమే. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక సీనియర్ 9.5 CGPA అయితే ఉంది, కానీ ఒక చిన్న లాజిక్ రాయమంటే మాత్రం తడబడతారు. సో ఇంటర్వ్యూయర్కి మీ మార్క్స్ కంటే మీరు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది కావాలి. సో 7 CGPA ఉన్న స్టూడెంట్కి స్కిల్స్ ఉంటే 15 lakh ప్యాకేజ్ ఈజీగా వస్తుంది. సో అది స్కిల్స్ లేకుండా 9 CGPA ఉన్న స్టూడెంట్కి 3 lakhs per annum రావడం కూడా చాలా కష్టం. సో మార్క్స్ మీకు ఒక గేట్ ఓపెన్ చేస్తే కానీ స్కిల్స్ మీకు ఆ గేట్ ద్వారా ఎంట్రీ అయితే ఇస్తుంది. సో స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ టాప్ కాలేజెస్ మ్యాటర్. సో చాలామంది నాకు ఐఐటి రాలేదు, ఎన్ఐటి రాలేదు అని ఇంకా నా లైఫ్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది అని చెప్పి డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతుంటారు. ఇది ఇప్పటి రోజుల్లో నిజం అయితే కాదు. ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా పెరిగాయి. నువ్వు Tier 3 కాలేజీలో ఉన్నా సరే నీకు మంచి ప్రాజెక్ట్స్ ఉంటే డైరెక్ట్గా గూగుల్, అమెజాన్ ఆర్ స్టార్టప్స్కి అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, నౌకరీ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా. సో కంపెనీ ఇప్పుడు మీ కాలేజ్ ట్యాగ్ చూడడం తగ్గించి మీ గిట్హబ్ ప్రొఫైల్ అండ్ మీ కోడింగ్ స్కిల్స్ని అయితే చూస్తుంది. సో మీరు ఎక్కడ ఉన్నది అనేది కాదు, మీరు ఏం నేర్చుకుంటున్నారు అనేది అయితే మ్యాటర్ అవుతుంది. సో కాలేజ్ బ్రాండ్ నేమ్ కంటే మీ స్కిల్స్ ఎక్కువ మ్యాటర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ మిత్ వచ్చేసి చాలామంది ల్యాప్టాప్ ఉంటే చాలు నేను కోడింగ్ నేర్చేసుకుంటాను అనుకుంటాను. నాన్న మంచి మ్యాక్ బుక్ ఆర్ గేమింగ్ ల్యాప్టాప్ కొనిపిస్తే నేను ఒక టాప్ హోల్డర్ అయిపోతాను అని చాలామంది నమ్ముతారు. ల్యాప్టాప్ ఉండడం సక్సెస్కి సైన్ కాదు. చాలామంది నార్మల్ బేసిక్ ల్యాప్టాప్లోనే కోడింగ్ నేర్చుకుని మాస్టర్స్ అయ్యారు. కానీ కొందరు 1 lakh ల్యాప్టాప్ కొని అందులో గేమ్స్ ఆడుతూ, మూవీస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. కోడింగ్ నేర్చుకోవడానికి కావాల్సింది హై అండ్ ర్యామ్ కాదు, హై అండ్ కన్సిస్టెన్సీ. సో ల్యాప్టాప్ ఉండడం సక్సెస్కి సైన్ కాదు, యూజ్ చేయడం అండ్ దాని నుంచి ఒక మంచి స్కిల్ నేర్చుకోవడం, దాని కనుక కోడింగ్ కనుక టైం ఇవ్వడం అనేది మ్యాటర్. సో అది. నెక్స్ట్ మిత్ వచ్చేసి సర్టిఫికెట్స్ ఈక్వల్ టు నాలెడ్జ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే లింక్డ్ఇన్లో ఐ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని సర్టిఫికెట్స్ పెట్టడం. మీరు 100 సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసిన జాబ్ రాదు. ఇంటర్వ్యూయర్ మీ సర్టిఫికెట్స్ని చూసి ఇంప్రెస్ అవ్వదు, నువ్వు నేర్చుకున్నది ఏంటి అండ్ నువ్వు నేర్చుకున్న దాంతో వాడి నువ్వు ఏం బిల్డ్ చేసావు అని అయితే అడుగుతారు, కానీ నీ సర్టిఫికెట్స్ గురించి ఎవరు అడగరు. ఒక మంచి రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటే అది 10 సర్టిఫికేషన్స్ కంటే ఎక్కువ వాల్యూ అయితే యాడ్ చేస్తుంది. యూడెమీ కోర్సెస్ చూడడం కాదు, అందులో ఉన్న కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. పేపర్ కంటే మీ నాలెడ్జ్ అయితే చాలా ముఖ్యం. సో సర్టిఫికేట్స్ కలెక్ట్ చేయడం మానేసి మీ నాలెడ్జ్ని ఎక్కడైనా అప్లై చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడంలో మీ నాలెడ్జ్ని అయితే
ఉపయోగించండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ మిత్స్ అన్నీ నేను చూసినవి, ఎక్స్పీరియన్స్ చేసినవి. సో నేను కూడా ఫస్ట్ ఇయర్లో ఇంకా 4 ఇయర్స్ టైం ఉందిగా, తర్వాత చూసుకుందాం అని చిల్ అయ్యాను. కానీ నాకు అప్పుడు అర్థమైంది ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రెజర్ ఎలా ఉంటుందో అని. సో ఫస్ట్ ఇయర్లో కొంచెం టైం స్పెండ్ చేసి బేసిక్స్ నేర్చుకుంటే 4th ఇయర్లో మీరు అందరికంటే ముందైతే ఉంటారు. మీరు అందరిలాగా చిల్ బ్యాచ్లో ఉంటే మీ లైఫ్ అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఆ ఫ్యూచర్ని ప్లాన్ చేసి ఆ 10% స్టూడెంట్స్లోనే ఉంటారు అని నేను కోరుకుంటున్నాను. సో క్లారిటీ లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీ ఇంటర్ కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకున్న మిక్స్ని నేను బస్ట్ చేసినని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను సిఎస్సి తీసుకోవాలా లేదా ఒక కంప్లీట్ క్లారిటీతో చెప్తా. సో సిఎస్సి తీసుకుంటే ఏముంటుంది, ఎవరికి సెట్ అవుతుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా. సో సబ్స్క్రైబ్ అండ్ డోంట్ మిస్ ఇట్. బై ఫర్ నౌ.